నిజమైన ఆపద వచ్చినప్పుడు మనల్ని కాపాడేది చుట్టూ ఉండే బలగం కాదు, మనలో ఉండే బలం. ఇంత ఎంటర్టైనింగ్ సినిమాని తీసినప్పుడు ఈ సినిమా హిట్ అవ్వాలి అని కోరుకునేది టీం మాత్రమే కాదు, అభిమానించే మాస్ మహారాజా జనం. మాస్ మహారాజా రవి తేజ, అమర్ అక్బర్, యాంటనీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. రిలాక్స్. మాకు తెలుసు మీకు ఇంకా వెంటనే థియేట్రికల్ ట్రైలర్ కూడా చూసేయాలని ఉంది అని. వచ్చేస్తుంది మరికొద్ది సేపట్లో అమర్ అక్బర్ యాంటనీ థియేట్రికల్ ట్రైలర్. బిగ్ సి ప్రౌడ్లీ ప్రెజెంట్స్ ద ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆఫ్ అమర్ అక్బర్ యాంటనీ. రవి తేజ గారు, మాస్ మహారాజా రవి తేజ గారు ఇప్పుడే ఎంట్రీ ఇచ్చారు. అమర్ అక్బర్ యాంటనీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి విచ్చేసిన మాస్ మహారాజా ఫ్యాన్స్ అందరికీ కనుల పండుగ. పవర్ కి, ఎనర్జీకి కేర్ ఆఫ్ అడ్రస్ మన మాస్ మహారాజా రవి తేజ. రవి తేజ గారికి a very warm welcome. విశ్వ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. అంటే నాకే తెలీదు 100 సినిమాలు ఎలా చేశాను. ఇదంతా ఆయన ఇచ్చిన కిక్కే. ఎప్పుడో 5 సినిమాలకి 6 సినిమాలు ఒకసారి రవితేజ గారు సినిమా చేస్తుంటాను. ఆయన వచ్చి మొత్తం బాడీ ఒక రెడ్ బుల్ నింపేసి వెళ్ళిపోతారు. అంటే నాకు ఆయన ఇచ్చే ఎనర్జీ ఒక పెట్రోల్ లాగా అది నడిపిస్తూ ఉంటుంది బండిని అలా. సో రవితేజ అంటే నాకు, అంటే నేను ముందరే పవర్ ఆడియోలో చెప్పాను, ఆయనకు అమ్మ నాన్న తమిళమ్మ అంటే నాకు అమ్మ నాన్న రవితేజ అని. ఇదే దానికి చాలా నిజం ఉంది. అంటే మనం మాతా పిత గురు దైవం అంటాం. సో మదర్ ఫాదర్ పుట్టిస్తారు, నా గురువులు నాకు నేర్పించారు. మన ప్రొడ్యూసర్ డైరెక్టర్లే మనకి దేవుళ్ళలాగా. సో నాకు మన హీరోస్ కూడా కలిసి వచ్చారు. సో ఆయన ఇచ్చినప్పుడు ఆయన కిక్ లేకపోతే నాకు ఇలా ఇంతవరకు 100 సినిమాస్ నేను ఎలా కంప్లీట్ చేసి ఉంటాను నాకు అర్థమే కాదు. నాకు ధైర్యమే రాలేదు మ్యూజిక్ చేయడం. బట్ ఆయన ఇచ్చిన కిక్, ఆయన ఇచ్చిన ధైర్యం, నువ్వు ఈ సినిమా చేయి, నువ్వు చేస్తావు అని ఆయన ఇచ్చిన ఒక నమ్మకం, ఒక బలం. సో వర్క్ చేసిన లిరిక్ రైటర్స్ అండ్ సింగర్స్ అందరికీ మై థ్యాంక్స్. దే హావ్ గివెన్ దేర్ బెస్ట్. ఇలియానా గారు కూడా బ్యూటిఫుల్ స్మైల్ తో కనిపిస్తున్నారు. ఆవిడ్ని వేదిక మీదకి ఆహ్వానించేద్దాము. ఇన్వైటింగ్ ఇలియానా ఆన్ స్టేజ్ టు ప్లీజ్ స్పీక్ a few words. అందరికీ నమస్కారం. చాలు, ఈ ఒక్క మాట చాలు. అరే ఎలా ఉన్నారు మీరు? గుడ్. రియలీ ఐ కాంట్ హియర్. I don't know what to say, honestly. I thought I'll say something in Telugu, but my Telugu grammar is very bad. కానీ మేము విన్నాము మీరు ఈ సినిమాలో డబ్బింగ్ కూడా చెప్పారు అని. Yes, because of that man over there, Srinu Garu, all your fault. I have dubbed for the film, so I hope you like it. First time I'm speaking in Telugu for all of you, and I really hope you like it. I will wait for Srinuji to say anything further on that. I hope it's come out well, but I've had so much fun. I've missed you guys so much, and I'm feeling they missed so you loud. too. I miss you too, but I'm back and I love you, and I love you guys so much. I want to say thank you to Srinu for believing in me. Thank you. And yeah, you guys like it too. And yeah, it just feels so special coming back with Taman and Ravi together again after so long. So yes, this is going to be very special and really big. We are all very happy to see you back. Thank you. We wish to see you more in Tollywood. Yes. And of course in Bollywood too. And if possible in Hollywood also. We'll see. Tollywood first.
Thank you so much, Ileana garu. Waiting to listen to you and to see you on November 16th in Amar Akbar Antony. Thank you so much. Thank you. Evarni pilavani mundu? ఆయన్ని కాసేపు సోలోగా మీరు అలా స్టేజ్ మీద చూడాలనుకుంటున్నారా? ఓకే, మా మాస్ మహారాజా రవితేజ గారి అభిమానుల కోసం మాస్ మహారాజా రవితేజ గారిని వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. నవీన్ గారికి కాన్సెప్ట్ అర్థం కాలేదు. ఆయన టాకింగ్ ఛాలెంజ్ని మీకు త్రో చేశారు. ఇప్పుడు మీరు ఎంతసేపు మాట్లాడుతూ అనేది టాకింగ్ ఛాలెంజ్. దీంట్లో ఓడిపోయినా పర్లేదు కదండి బెట్లో. ఫస్ట్ ఐ వాంట్ టు థ్యాంక్ రవితేజ గారు అండ్ శ్రీను వైట్ల గారు ఫర్ డూయింగ్ దిస్ మూవీ ఇన్ అవర్ బ్యానర్. అండ్ వీ వాంట్ టు థ్యాంక్ ఇలియానా గారు, గుడ్ కమ్ బ్యాక్ ఆఫ్టర్ 6 years. అండ్ వీ వాంట్ యూ టు డూ మోర్ తెలుగు మూవీస్ అండి. తర్వాత I want to thank all the cast and crew who worked for this movie. బ్రహ్మాండంగా పనిచేశారండి, ఎస్పెషలీ డిఓపి వెంకట్, తర్వాత ఇవాళ హీరో తమన్ గారితో ఫస్ట్ టైం మా బ్యానర్లో చేయటం. బ్రహ్మాండమైన మ్యూజిక్ ఇచ్చారండి. అండ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్ మోర్ మూవీస్ విత్ యూ సార్. అందరికీ నమస్కారం అండి. మీకే కాదు, మాకు కూడా మాస్ మహారాజే. ఆయనతో పాటు క్లోజ్గా ట్రావెల్ అయ్యి ఆయన ఎనర్జీని ప్రతి క్షణం చూసే అవకాశం ఇచ్చారు మా ఫేవరెట్ డైరెక్టర్ శ్రీను వైట్ల గారు. యాక్చువల్గా మన ఫేవరెట్ డైరెక్టర్ శ్రీను వైట్ల గారితో ఒక సినిమాకి పనిచేస్తానని చాలా అనుకున్నప్పుడు ఇది వరుసగా 5వ సినిమా. సో ఆయనకి థ్యాంక్స్ చెప్పడం కూడా కరెక్ట్ కాదు యాక్చువల్గా, అంతకన్నా పెద్ద పదం ఉండాలి. ఇక తెర వెనుక అమర్ అక్బర్ యాంథనీ, మా నవీన్ గారు, రవి గారు, అలాగే మోహన్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద ఆపర్చునిటీ సార్. ఇక నేనే శ్రీను వైట్ల గారిని నామినేట్ చేస్తున్నాను ఇప్పుడు మాట్లాడడానికి. అందరికీ నమస్కారం. మీరందరూ ఒక్క 5 minutes నిశ్శబ్దంగా ఉంటే ఈ సినిమాకి పనిచేసిన కొంతమందికి నేను థ్యాంక్స్ చెప్పాలి ప్లీజ్. ఓకే, ఆ తర్వాత మాస్ మహారాజ్ మాట్లాడతాడు. ఓకే, ఈ సినిమా అంటే బిగినింగ్ గురించి మాట్లాడాలి, అంటే ఏదైనా ఆరంభం ఎలా స్టార్ట్ అయింది అనే దాని గురించి. ఈ కథని నేను వంశీ ఇద్దరం కలిసి దాదాపు ఒక 2 నెలలు పనిచేసాం. 2 నెలలు పనిచేసి దాన్ని ఒక షేపు తీసుకొచ్చిన తర్వాత మిగతా రచనా సహకారం అందించిన ప్రవీణ్ కానీ ఇంకో ప్రవీణ్ ఆయన రాలేదు ఇవాళ, వాళ్ళిద్దరు కూడా జాయిన్ అయ్యారు. మేము 4 కలిసి ఈ సినిమా కోసం దాదాపు 8 నెలల పాటు ఈ స్క్రిప్ట్ని తయారు చేయడానికి ఒక కుర్రాళ్ళలాగా పొద్దున్న 6:30 నుంచి కూర్చోవటం అలా చాలా ఎంజాయ్ చేసాం. స్క్రిప్ట్ మేకింగ్ చాలా ఎంజాయ్ చేసాం ఈ సినిమా. సో ప్రయాణం చాలా అద్భుతంగా జరిగింది. ప్రయాణం బాగున్నప్పుడు డెఫినెట్గా ఫలితం కూడా బాగుంటుంది అనేది నేను నమ్ముతాను. ఆ ఫలితం ఖచ్చితంగా మీరు ఆశీర్వదిస్తారు, ఈ సినిమాని పెద్ద హిట్ చేస్తారు నమ్మకం నాకు 100% ఉంది. ఇంకా రవితేజ గురించి చెప్పాలంటే, సరే ముందు రవితేజ గురించి చెప్పేస్తాను. రవితేజ మాస్ మహారాజ్ రవితేజ నా ట్రబుల్ షూటర్. అంటే కొంచెం నిశ్శబ్దంగా ఉండి చెప్తాను. రవితేజ ట్రబుల్ షూటర్ నాకు. అంటే నేను ఎప్పుడైనా కొంచెం డల్గా ఉన్నప్పుడు నాకు ఒక ఎనర్జీ ఇస్తాడు, మళ్ళీ నన్ను తీసుకొస్తుంటాడు. అలా వెంకీ అప్పుడు చేశాడు, దుబాయ్ సీన్ అప్పుడు చేశాడు, అగైన్ అమర్ అక్బర్ యాంటోనీకి చేశాడు. సో తనకి నా మీద ఉన్న నమ్మకానికి నేను ఎప్పుడూ అతనికి థ్యాంక్ఫుల్గానే ఉంటాను. థ్యాంక్ యూ రవి. సో తను ఇచ్చిన ఎనర్జీ ఈ సినిమా, తను ఇచ్చిన ఎనర్జీతో చేశాను. ఎందుకు కొన్ని ఛాలెంజ్లు తీసుకున్నాం ఈ సినిమా కోసం, తను ఇచ్చిన సపోర్ట్ తోటి దీన్ని మేమేదైతే అనుకుని రాసుకున్నామో అది ఎగ్జాక్ట్గా తీయగలిగాం. దానికి కారణం ప్రొడ్యూసర్స్. అంటే ఈ సినిమాని 2 సీజన్స్లో అమెరికాలో షూట్ చేయడం అంటే అది ఎక్కడ సాధ్యపడే విషయం కాదు. అది దానికి ప్రొడ్యూసర్స్ సపోర్ట్ చాలా అవసరం.
నేను చేసిన సినిమాల్లో చాలా లగ్జరీగా చేసిన సినిమాగా దీన్ని చెప్పొచ్చు. ఎందుకంటే అంత సపోర్ట్ చేశారు ప్రొడ్యూసర్స్. 2 షెడ్యూల్స్ నన్ను అక్కడ పంపించడం ఇదంతా కూడా. ఇక ఈ సినిమాకి సంబంధించిన టెక్నీషియన్స్లో వెంకట్ సి దిలీప్ కెమెరామ్యాన్ ఫెంటాస్టిక్ ఫోటోగ్రఫీ చేశాడు, అన్బిలీవబుల్ ఫోటోగ్రఫీ. అలాగే మా తమన్ అంటే నాకు ఎప్పుడు చాలా ఇష్టం. తమన్ ఎక్స్ట్రాడినరీ పాటలతో పాటు అన్బిలీవబుల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశాడు. థ్యాంక్ యూ తమన్. అలాగే నాకు ఎప్పుడు పర్మనెంట్ ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ అద్భుతమైన సెట్లు వేశాడు, చాలా మంచి సెటప్స్ అన్ని చేశాడు. థ్యాంక్ యూ ప్రకాష్. అట్లాగే ఇంకా మిగతా టెక్నీషియన్స్ చాలామంది ఉన్నారు. నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ, మా ఎడిటర్ వర్మ కానీ, అలాగే ఈ సినిమాకి రైటర్స్గా పనిచేసిన వంశీ, ప్రవీణ్ వర్మ అండ్ ప్రవీణ్ ముగ్గురికి చాలా యంగ్ బ్యాచ్. థ్యాంక్ యూ సో మచ్. మీకు చాలా మంచి ఫ్యూచర్ ఉంది. అలాగే ఫస్ట్ టైం నాతో పనిచేశారు బాలాజీ గారు, సూపర్ 2 పాటలు రాశారు. అలాగే మా శాస్త్రి గారు, ఎప్పుడు నాకు పర్మనెంట్ అయినా మా గురువు గారు శాస్త్రి గారు కానీ, అట్లాగే విశ్వ ఒక పాట రాశాడు, డాన్ బాస్కో సాంగ్. థ్యాంక్ యూ విశ్వ, అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే నేను చాలామంది టెక్నీషియన్స్ ఉన్నారు. ఈ సినిమాకి మొత్తం యూఎస్లో షూట్ చేసాం. అక్కడ కోఆర్డినేట్ చేసిన ప్రియాంక అని ఒక అమ్మాయి, అంటే ఒక అమ్మాయి కూడా ఫస్ట్ టైం ఇంత పెద్ద సినిమాని హ్యాండిల్ చేస్తూ చాలా ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చాలా బాగా వర్క్ చేసింది. ప్రియాంక థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా, నువ్వు అమెరికాలో ఉన్నావు. అట్లాగే ఇంకా ముఖ్యంగా నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటుంది, ఈ సినిమాలో జేలో మ్యాన్షన్లో మేము షూట్ చేసాం. ఆ మ్యాన్షన్ ఓనర్ మల్లారెడ్డి గారు, ఆయన ఎంతో మమ్మల్ని సపోర్ట్ చేసి మాకు ఎంతో కోఆపరేట్ చేశారు అక్కడైనా. థ్యాంక్ యూ వెరీ మచ్ మల్లారెడ్డి గారు. అలాగే నా నిర్మాతలకు మరొకసారి నవీన్ గారికి, రవికి, అట్లాగే సివిఎం గారికి మరొకసారి థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నేను ఎవరన్నా మర్చిపోయింటే క్షమించండి. థ్యాంక్ యూ సో మచ్. వాయిస్ సారీ నేను యాక్చువల్గా నేను కొంచెం మాట్లాడడంలో నాకు టెన్షన్ ఎక్కువ, తెలుసు కదా సుమా గారు మీకు. అంటే ఇలియానాతోటి నేను ఎప్పటి నుంచో పని చేయాలనుకుంటున్నాను మనస్ఫూర్తిగా, చాలా సంవత్సరాల నుంచి. అది అప్పుడు కుదరలేదు, ఇప్పుడు కుదిరింది. అది ఒక మంచి సినిమాతో సెట్ అయింది. నేను ఫోన్ చేసిన ఇలియానా యాక్సెప్ట్ చేసినందుకు థ్యాంక్ యూ ఇలియానా, థ్యాంక్ యూ సో మచ్. తన డెడికేషన్ ప్రత్యక్షంగా చూశాను. మన వెన్నెల కిషోర్ చెప్పాడు ఒక ఇంటర్వ్యూలో, నా దగ్గర ఫస్ట్ టేక్ రావడం అంత ఈజీ కాదు, ఇలియానా గారికే జరిగిందని. దానికి రీజన్ ఏంటంటే తన డెడికేషన్, బ్రిలియంట్ పర్ఫార్మర్ తనకి ఇంకా చాలా చాలా సినిమాలు చేయాలి, నేను కూడా చేయాలి నీతో మళ్ళీ. థ్యాంక్ యూ ఇలియానా, డబ్బింగ్ కూడా కష్టపడి చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మాస్ మహారాజా రవితేజ గారు మాట్లాడతారు. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. తమిళ్లో ఈ సినిమా చాలా చాలా ఎంజాయ్ చేస్తాం యాజ్ యూజువల్. శ్రీను వైట్ల సినిమాలు ఎప్పుడు ఎంజాయ్ చేస్తాం. అంటే మేము ఆన్ స్పాట్ ఎంత నవ్వుకుంటున్నాం, రేపు స్క్రీన్లో చూసి మీరు ఎంత నవ్వుకుంటారు. రైట్ ఫ్రమ్ ది బిగినింగ్. ఇది 4th ఫిల్ము. ఫస్ట్ సినిమా నీకోసం కొంచెం ఎమోషనల్ లవ్ స్టోరీ, ఆ తర్వాత అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ వెంకీ అండ్ ది వాయిస్ ఈనో. ఆ 2 కలయిక అమరవర్ యాంథనీ నేను నమ్ముతున్నాను. అది మీకు నచ్చుద్ది అని కూడా నేను నమ్ముతున్నాను. ఇకపోతే మొత్తం శ్రీనివాస్ రెడ్డి, మా సునీల్, వెంగనల్ కిషోర్, సత్య, వీళ్ళందరూ అసలు వీళ్ళు అందరూ చూసి నవ్వి నేనే అంటే డబ్బింగ్ చెప్పినా కూడా విపరీతంగా నవ్వాను నేను. అంత ఎంజాయ్ చేసిన సినిమా. అండ్ హీరో ఆఫ్ ద ఈవినింగ్ తమన్, 9వ సినిమా, నెక్స్ట్ 10వ సినిమా. హిట్కి ఫ్లాప్కి సంబంధం లేకుండా నాకు మ్యూజిక్ మాత్రం ఎప్పుడు సూపర్ హిట్ మ్యూజిక్ వేస్తాడు. ఆల్ ది వెరీ బెస్ట్ తమన్, ఇలాగే మనం కంటిన్యూ అవ్వాలి. తీసాయి. గుడ్ లక్. ఇక కొత్త రైటర్ వంశీ, ఆల్ ది బెస్ట్ వంశీ, యువర్ బ్రైట్ ఫ్యూచర్. అండ్ లిరిసిస్ట్ బాలాజీ, ఆల్ ది బెస్ట్ బాలాజీ, ఆల్ ది వెరీ బెస్ట్, గుడ్ లక్. అండ్ మా వర్మ గారు, శ్రీను వైట్ల ఎప్పుడు రైట్ హ్యాండ్, ఇద్దరు మాట్లాడుకుంటూ వెళ్ళిపోతుండేవారు. ఇక మా ప్రకాష్, మా అనిల్ గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్. సో ఐ విష్ ఆల్ ద వెరీ బెస్ట్ టు ఆల్ మై టెక్నీషియన్స్. మై 3 మూవీ మేకర్స్, నవీన్ గారు, రవి గారు, మోహన్ గారు. సైలెంట్గా ఉన్నా సరే ముగ్గురికి విపరీతమైన వెటకారం.
ముఖ్యంగా మోహన్ గారికి రవి గారికి. ఇట్ వాజ్ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ అండి. వీళ్ళతో ఎన్ని సినిమాలైనా చేయడానికి రెడీ నేను. అంత మంచి ప్రొడక్షన్ హౌస్ ఇది.